వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో మూసీ ప్రాజెక్టు మీద జరుగుతున్న రచ్చ తెలిసిందే. ఒకవైపు గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కమలం పార్టీ అదే భారతీయ జనతా పార్టీ, మధ్యలో పతంగి పార్టీ అది మజ్లిస్ పార్టీ. ఈ పార్టీలన్నీ మూసీ ప్రాజెక్టును నిరసిస్తూ మూసీ ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుందని, పేదలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ చేశారు. మూసీ ప్రాజెక్టు ఆగదు, ఆగబోదు. మరోవైపు హైడ్రా కూడా ఆగదు. మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ కోసమే మేము చేపట్టామని ఎవరు ఎంత గింజుకున్నా, ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తా రోకోలు చేసినా మూసీ ప్రాజెక్టు మాత్రం ఆగేదే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. పేదలకి ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసీ మురికిలో దోమలతోని, కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా, జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి, ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి, మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న గొడవను, రచ్చను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి కిరాయి మూకలను తీసుకొచ్చి హంగామా చేస్తే, కిరాయి మూకల ద్వారా అక్కడ ఆందోళన చేస్తే మూసీ ప్రాజెక్టు ఆగిపోతుందా? మూసీ ప్రాజెక్టు ఆగేది లేదు. బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కిరాయి మూకలను తీసుకొచ్చి అక్కడ గొడవ చేస్తుందని, రాజకీయ పునరావాసం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, కానీ స్పష్టమైన క్లారిటీతో ముందుకు వెళుతున్నాం. మూసీ మాత్రం ఆగేది లేదు. మూసీ పరిరక్షణ, మూసీ ప్రాజెక్టు కొనసాగి తీరుతుందంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించి 1,000 కోట్లు దోచుకున్నారు. ఆ దోచుకున్న కోట్లలో జస్ట్ 500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇస్తే ఏం పోతుందంటూ ఆయన సవాల్ విసిరారు. దోచుకున్నారుగా, దోచుకుని దాచుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇప్పుడు పేదల కోసం కన్నీరు కారుస్తున్నారు, మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మీ దగ్గర దోచుకున్న డబ్బు చాలా ఉంది, దాంట్లో కొంచెం మూసీ ప్రాజెక్టు కోసం తీసుకురండి అంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు, మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్ము, మా తాత సొమ్ము ఇచ్చేదే లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా, ఎంత గొడవ చేసినా, ఎంత రచ్చ చేసినా హైదరాబాద్ను పరిరక్షించేందుకే మూసీ ప్రాజెక్టు చేపట్టామని, ఇది ఆగదని, ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచన చేసిందని, కానీ చేసే దమ్ము లేక, ధైర్యం లేక ముందుకు రాలేదని, ఎవరో ఒకరు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలి కాబట్టి తాము చేస్తున్నామని, ఇది ఏ నిరసనతోనూ ఆగబోదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేశారు.
తమ సొంత అక్రమ కట్టడాలు ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు మూసీ ప్రాజెక్టులో నానా యాగి చేస్తున్నారని, వాళ్ళు ఎంత చేసినా ఏం చేసుకున్నా వాళ్ళ ప్రాజెక్టులు అంటే వాళ్ళ అక్రమ కట్టడాలు కూడా కూల్చేస్తామంటూ ఆయన చాలా స్పష్టంగా హెచ్చరించారు. మూసీ నది గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడరు. వాళ్ళు చేసిందే తప్పులు తప్పులు తప్పులు. ఆ తప్పులను కప్పిపుచ్చుకున్నందుకే బీఆర్ఎస్ నేతలు మూసీలో నానా యాగి చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు. మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. మూసీని ఆపేయమంటూ ధర్నాలు చేయడం కాదు, మూసీ బాధితుల కోసం ఏం చేయాలో నిర్మాణాత్మకమైన సలహాలతో రండి, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అంతేకాని అక్కడ నానా రచ్చ చేస్తే మాత్రం సహించేది లేదు, ఎవరిని వదిలేది లేదు. కూల్చివేతలు జరుగుతాయి, మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మీకు వీలైతే నిజంగా పేదల పక్షం మాట్లాడాలనుకుంటే వాళ్ళకి ఇంకా ఏం చేయాలో, ఇప్పటికే చాలా చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలో సూచించండి. అంతేగాని అనవసరమైన రాద్ధాంతం చేసి ఇబ్బందులకు గురి కావద్దంటూ ఆయన గులాబీ నేతలకు, బీజేపీ నేతలకు, మజ్లిస్ నేతలకు ఇండైరెక్ట్గా కూడా వార్నింగ్ చేశారు.